మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ అష్టదిగ్బంధనం ఏర్పడుతోంది. ఇన్నాళ్లు చేసిన అక్రమాల చిట్ట ఒక్కొక్కటిగా బయటకొస్తోంది. ఇంటి ముందున్న గేట్లు ఇన్నాళ్లకు బద్దలయ్యాయి. అటు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో తగలబడ్డ ఫైల్స్ చుట్టూ ఏపీలో పెద్ద దుమారమే నడుస్తోంది. ఏపీ సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. వైసీపీ నేత మాధవరెడ్డి ఇప్పటికే పరారయ్యారని, 7గురిని విచారిస్తున్నామని, ఫోరెన్సిక్ రిపోర్టు రాగానే అన్ని నిజాలు తెలుస్తాయంటున్నారు ఆర్పి సిసోడియా. అటు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆపరేషన్ పెద్దిరెడ్డి నడుస్తోంది. రోజు రోజుకు భూబాధితులు పోటెత్తుతూనే ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారని బాధితులు వాపోతున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన ఇంటి ముందు నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన రోడ్డుకు 2 వైపులా గేట్లు పెట్టి గత 5 ఏళ్ల పాటు అటువైపు ప్రజల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ గేట్లను తొలగించి ప్రజల రాకపోకలకు వీలు కల్పించాలని హైకోర్టు ఆదేశించడంతో తెరిచారు. ఇన్నాళ్లు తిరుపతిలోని రాయల్ నగర్, మారుతీనగర్ వాసులకు ఈ రోడ్డు సౌకర్యం లేక చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. సీన్ కట్ చేస్తే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరూ చాలా మంచివాళ్లని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూత కల్పన కల్పిస్తున్నారన్నారు. అగ్ని ప్రమాద ఘటనకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ప్లాన్ చేసినట్టు వారిపై నిందలు వేస్తూ అభాసుపాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు తాము అక్రమాలకు పాల్పడ్డట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని మిథున్ రెడ్డి సవాల్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం వెనుకున్న నిజాలు బయటకు రావాలన్నారు. ఇదిలా ఉంటే స్థిరాస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో సరిగా ప్రస్తావించలేదని పెద్దిరెడ్డిని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ వేశారు. పెద్దిరెడ్డి తన భార్య స్వర్ణలతకు సంబంధించిన 142 స్థిరాస్తులను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదంటున్నారు. సో నిజాలు తేలితే ఎమ్మెల్యే పదవీ గండం కూడా పొంచి ఉన్నట్లే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి దారిటు? ఇందాక చెప్పాను కదా, ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగితే అంటే అక్కడ